ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృపను బట్టి మనమందరం నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టామండి. దీన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నానండి. నిజమే కదా! మనకి ఈ నూతన సంవత్సరం ఇవ్వటం కూడా దేవుని యొక్క కృప అండి. అయితే ఈ సంవత్సరంలో దేవుడు మనకి చేస్తున్న వాగ్దానము, ఇస్తున్న మాట, దేశమా భయపడకు, సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసెను అని చెప్పి మనతో మాట్లాడుతున్నాడండి. భయపడక అని మాట్లాడుతున్నాడు దేవుడిక్కడ. నిజమే కదండీ! ఎలాంటి పరిస్థితులైనా సరే మనుషులంగా మనం చేసేదేంటంటే ఫస్టు భయపడతాము. ఏ పరిస్థితి వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనలో కలిగేదేంటంటే భయం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ భయానికి బదులు సంతోషించండి, గంతులు వేయండి అని చెప్తున్నాడు. అంటే అక్కడ భయపడే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు సంతోషించి గంతులు వేయమని చెప్తున్నాడు. యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసెను అని మాట్లాడుతున్నాడు. నిజం కదండీ! మన కోసము ఆయన ఎప్పుడైనా గొప్ప గొప్ప కార్యములే సిద్ధపరిచి ఉంచుతాడండి. ఒక బిడ్డ తన తండ్రిని ఏదైనా కావాలి అని అడిగితే, అడిగింది ఇస్తాడు కదండీ! అడిగిన దానికన్నా కూడా ఒకవేళ అడిగిన దానికన్నా ఇంకా శ్రేష్టమైనది ఉంటే, ఆ శ్రేష్టమైనదే బిడ్డకివ్వాలని తండ్రి సిద్ధపరుస్తాడు కదండీ! ఆ బిడ్డని సంతోషపెట్టటానికి ఆ శ్రేష్టమైనది ఇచ్చి ఆ బిడ్డని సంతోషపెడతాడు. అలాగే మన విషయాలలో కూడా మనం అనుకుంటాము, మన మన పరిస్థితులేంటి? నేను కనీసము నా ప్రార్థన ఆలకించట్లేదేమో, ఎందుకు నా ప్రార్థన ఆలకించినట్లయితే ఇటువంటి వ్యతిరేక పరిస్థితులు నేను పొందుకోనేమో అని చెప్పి మనం బాధపడుతూ దుఃఖముతో ఉన్నామేమో. అయితే దేవుడు మనతో చెప్తున్న మాట, మీ కొరకు నేను గొప్ప గొప్ప కార్యములు సిద్ధపరిచి ఉంచానని మనతో మాట్లాడుతున్నాడండి. నిజమే. చాలామంది ఎన్నో రకాల సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. కొంతమందైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మంచి మంచి చదువులు చదువుకొని చదువుకు తగ్గ ఉద్యోగం రాక చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళున్నారు. వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, వివాహములు కాక బంధువులతోటి, ఇతరులతోటి అందరితో మాటలు పడుతున్న వాళ్ళున్నారు. గర్భఫలము లేక అది పొందుకోక మాటలు పడుతున్న వాళ్ళున్నారు. ఈ 3 విషయాలే కాదండి. ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధలు పడుతున్న వాళ్ళున్నారు. అప్పులు ఊబిలో మునిగిపోయిన వాళ్ళున్నారు. ఎంత కష్టపడ్డా కొన్ని కుటుంబాలలో అయితే కుటుంబమంతా కష్టపడుతుంది. కుటుంబమంతా సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ కుటుంబంలో ఎప్పుడూ లేమిడి మాత్రమే ఉంటుందండి. ఆ అప్పులు ఊబిలో మునిగిపోయి సంపాదిస్తున్నదంతా వడ్డీలకి కట్టుకుంటూ ఆహ్, ఆ కుటుంబము ఎంతో లేమిడిలో బ్రతుకుతూ ఉంటుంది. ఇలా ఎన్నో రకాల సమస్యలు మన కుటుంబాలలో మనం చూస్తున్నామేమో. అయితే దేవుడు మనతో చెప్తున్న మాట, నేను మీతో ఉన్నాను. మీ కొరకు నేను గొప్ప కార్యములు సిద్ధపరిచి ఉంచాను. భయపడొద్దు, సంతోషించండని మాట్లాడుతున్నాడు. తొలకరి వర్షమును, కడవరి వర్షమును మన మీద కుమ్మరిస్తా అంటున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న పరిస్థితులు చూసి మీ బంధువులు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ దేవుడు ఏం చేశాడు అని మాట్లాడుతున్నారేమో. ఒకవే ఒకవేళ అలా మాట్లాడుతున్నారేమో. అయితే అలాంటి వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, నేడు యెహోవా చేసిన గొప్ప కార్యమును అందరూ చూసేలాగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మాట్లాడిన వాళ్ళే, మీ దేవుడు గొప్పవాడు, నీ పట్ల ఎంతో గొప్ప కార్యము చేశాడు, ఇది ఎలా సాధ్యము అని వాళ్ళే మాట్లాడతారండి. వాళ్ళే దేవుణ్ణి స్తుతిస్తారు. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి తల వంచుకున్నావేమో, సిగ్గుపడుతున్నావేమో ఇతరుల ముందు. కానీ దేవుడు నీతో చెప్తున్నాడు, ఇక ఎన్నడూ కూడా నిన్ను సిగ్గు నొందనివ్వనని చెప్తున్నాడండి దేవుడు. అంతే కాదండి, మనకి ఏ విషయంలో అయితే లోటుగా ఉందో, ఖాళీగా ఉన్నాయేమో ఇంటి పాత్రలు, దేవుడు మీ కొట్లను ధాన్యముతో నింపుతానని మాట్లాడుతున్నాడు. క్రొత్త ద్రాక్షారసముతో, క్రొత్త తైలముతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తా అని మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు మీరు ఏ లేవిడితో ఉన్నారో, ఆ లేవిడిని మీరు చూడనే చూడరు. అయితే ఇదంతా ఈ లోకపరమైన ఆశీర్వాదాలనే కాదు. దేవుడు చెప్తున్న మాట, ఈ
మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. ఈ లోకపరమైన విషయాల్లోనే మీకు ఆశీర్వాదము కాదండి. మీరు ఆత్మీయంగా కూడా దేవుడు దీవిస్తానని మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మను మన మీద కుమ్మరిస్తా అంటున్నాడు. మన పిల్లలు మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. మనము ఈ మాటలన్నిటిని స్వతంత్రించుకుందామండి. మనము మన పట్ల దేవుడు గొప్ప కార్యములు చేయటమే కాదు, మనము దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యములు చేసేలాగా ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చబోతున్నాడండి. ఇదిగోండి మన దేవుడు నమ్మదగినవాడు. మనకి వాగ్దానము చేసి ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు నిజముగా ఎలాంటి పరిస్థితులైనా సరే మనల్ని విడిచిపెట్టకుండా ఈ రోజు వరకు మనల్ని నడిపించి కొత్త సంవత్సరంను మనకిచ్చాడండి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మీరు కార్చిన కన్నీరు అంతటిని దేవుడు తుడిచివేసి సంతోష గానములతో మీరు పంట కోసుకునేలాగా దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాటను స్వతంత్రించుకోండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు కదండీ! మనం నమ్ముదాము. దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేసెను. చే చే సిద్ధపరిచి ఉంచాడు. అవన్నీ కూడా మన పట్ల జరగబోతున్నాయి. ఇప్పటి వరకు నిరాశ, నిట్టూర్పులే ఉన్నాయి మన జీవితాలలో. కానీ ఈ సంవత్సరంలో మన నోట స్తుతి కీర్తనలు మాత్రమే ఉంటాయి. కాబట్టి మనం వీటన్నిటిని స్వతంత్రించుకొని దేవుని దగ్గర నుంచి గొప్ప గొప్ప కార్యములు మనం పొందుకుందామండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.